నేను ఒక్కటే అమ్మాయి, మిగతా అందరు అబ్బాయిలు. ఒక 500, 600 మెంబర్స్ క్రౌడ్ అండి. ఫోక్స్ యాంకర్ స్రవంతిని 600 మంది మగాళ్లు రౌండప్ చేసి దారుణం చేయబోయారని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే అభిమానులు నటీనటుల్ని ఎంతోగానో ప్రేమిస్తారనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీరి అభిమానం కొన్నిసార్లు ఓవర్ యాక్షన్ గా మారుతూ స్టార్లని ఇబ్బంది పెడుతుంది. ఇటీవలే ది రాజాసాబ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లోని ఒక మాల్ లో జరిగిన ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో అభిమానులు రౌండప్ చేసి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమె ప్రైవేట్ భాగాలని తాకడంతో సెక్యూరిటీ గార్డ్స్ ఆ సిచ్యువేషన్ ని అతి కష్టం మీద కంట్రోల్ చేసి నిధి అగర్వాల్ ని బయటికి తీసుకెళ్లగలిగారు. ఇక అలా నిధి అగర్వాల్ పై జరిగిన ఘటనలు ఇండస్ట్రీలో కొత్తవేమీ కావు. గతంలో ఎంతో మంది హీరోయిన్లు ఇలాగే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ కారణంగా స్టార్స్ బహిరంగ వేదికల మీదకి రావడానికి కూడా భయపడిపోతున్నారు. ఇక హీరోయిన్లే కాదు, హీరోల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఇలాంటి ఈవెంట్లకి హాజరై అభిమానుల చేతిలో దోపిడీకి గురైన హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. అలా తాజాగా యాంకర్ స్రవంతి హే భగవాన్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేయగా ఆ మూవీలో సుహాస్ హీరోగా యాక్ట్ చేయడం గమనార్హం. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 24న థియేటర్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్రవంతి తనపై జరిగిన ఒక ఘటన గురించి మాట్లాడుతూ విరూపాక్ష మూవీ ప్రమోషన్ లో భాగంగా తను సాయిధరం తేజ్ తో కలిసి ఆంధ్ర సైడ్ ప్రమోషన్స్ కి వెళ్లారని, ఏలూరు విజయవాడలో ప్రమోషన్స్ పూర్తి చేసుకుని వందే భారత్ రైలు ఎక్కారని, అలా ఆ బోగిలో తానొక్కతే ఆడపిల్ల కాగా 600 మంది అబ్బాయిలున్నారని, తాను చుడిదారులో ఉన్న బట్టలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి తన మీద పడిపోయారని, ఇక ఆ సిచ్యువేషన్ లో ఒక్కసారిగా తన పని అయిపోయిందనుకుందని, ఎవరెవరో తాకరాని చోట తాకుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే సాయిధరం తేజ్ అదే సమయంలో అందరినీ పక్కకి నెట్టేసి పక్క బోగి నుండి అక్కడికి వచ్చాడని, అలా తను ప్రొటెక్ట్ చేస్తూ రైల్వే స్టేషన్ నుండి బయటికి తీసుకొచ్చి కారెక్కించి హైదరాబాద్ కి ఇమీడియట్ గా పంపించేశాడని, ఆ సిచ్యువేషన్ చూశాక చుట్టుపక్కల వారంతా తన మీద పడుతుంటే రక్షించే మగాళ్లు కూడా ఉంటారని సాయిధరం తేజ్ ని చూశాకే అనిపించిందని, ఆ రోజు హైదరాబాద్ కి రాగానే ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశానని చెప్పడంతో ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు స్రవంతికి ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఈమె నెట్వర్త్ ఎంత, స్రవంతి 2 సార్లు పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. స్రవంతి చొక్కరపు అలియాస్ స్రవంతి. ఈమె 1984 జూన్ 6న ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి అదం, తల్లి అన్నపూర్ణ. ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి ఆ ఊరి గుడిలో అర్చకుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. స్రవంతి తన స్కూలింగ్ ని కదిరిలోని శ్రీ వాల్మీకి హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న స్రవంతి చిన్నప్పటి నుండి చూడ్డానికి అందంగా అట్రాక్టివ్ గా ఉండడంతో అందరూ ఈమెను పొగుడుతూ సినిమాల్లోకి వెళ్తే పెద్ద హీరోయిన్ అవుతావని చెప్పడంతో స్రవంతికి నిదానంగా మోడలింగ్, యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా ఎప్పుడైతే తన BA డిగ్రీ కదిరిలోని గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేసిందో తన తల్లిదండ్రులతో తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉందని చెప్పడంతో అందుకు ఈమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అలాంటి ఆశ ఉంటే వదులుకోమని, ఇష్టం ఉంటే ఇక్కడే పనిచేయమని, లేదంటే పెళ్లి చేసి పంపిస్తామని చెప్పడంతో స్రవంతి పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టుకొని ఉంటూ తన లక్ని సినిమాల్లో ప్రూవ్ చేసుకోవాలని ఇంట్లో చెప్పకుండా 2007లో హైదరాబాద్కి వచ్చి ఒక హాస్టల్లో ఉంటూ ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. అలా కొన్ని రోజుల తర్వాత ఒక ఫోటోషూట్ చేసి ఆఫీస్ల చుట్టూ తిరిగిన ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల ఈమెకి ఛాన్సులు రాలేదు. ఇదిలా ఉంటే తనతో పాటు హాస్టల్లో ఉంటున్న తన ఫ్రెండ్ జ్యోతికి కూడా సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి ఆర్థిక సమస్యల వల్ల జూనియర్ ఆర్టిస్ట్గా మోడల్గా వెళ్తూ ఉండేది. ఇక అలా రోజు రోజుకి స్రవంతి ఆర్థిక పరిస్థితులు కూడా దారుణంగా మారడంతో జ్యోతితో కలిసి తను కూడా మూవీస్లో మోడల్గా వెళ్ళడం మొదలెట్టింది. అలా మొదటిగా రాజశేఖర్ హీరోగా నటించిన మహంకాళి మూవీ షూట్ 2008లో స్టార్ట్ అవ్వగా స్రవంతికి అందులో ప్రెస్ రిపోర్టర్గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని రోజుల షూట్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది.
ఆ తర్వాత లీడర్ మూవీలో ఒక పాత్రని పోషించిన దానివల్ల కూడా స్రవంతికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే స్రవంతి ఫ్రెండ్ అయిన జ్యోతికి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అలా అతన్ని కలిసేందుకు జ్యోతి తనతో పాటు స్రవంతిని కూడా తీసుకెళ్లేది. ఇక అలా మాటామాటల్లో తన బాయ్ ఫ్రెండ్ పబ్ కి వెళ్దామని చెబుతూ ఆ పబ్ లో కపుల్స్ ని మాత్రమే అలో చేస్తారని, తన ఫ్రెండ్ ప్రశాంత్ కూడా వస్తే నలుగురు వెళ్ళొచ్చని చెప్పగా అందుకు స్రవంతి అంతవరకు పబ్ ని చూడకపోవడంతో ఇమీడియట్ గా ఒప్పుకుంది. ఇక అలా మరుసటి రోజు ఆ నలుగురు కలిసి పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే జ్యోతి తన బాయ్ ఫ్రెండ్ తో బిజీగా ఉంటే వారితో కలిసి వెళ్లిన ప్రశాంత్ స్రవంతికి మధ్య మంచి పరిచయం పెరిగి అక్కడే ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ మాట్లాడుకుంటూ కలుస్తుండేవారు. ఇక అలా వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఇదిలా ఉంటే స్రవంతి సినిమాల్లో ఎంత ట్రై చేసినా జూనియర్ ఆర్టిస్టు పాత్రలు తప్ప చెప్పుకునేలా అవకాశాలు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే అదే సమయంలో మా మ్యూజిక్ లో యాంకర్ కోసం ఆడిషన్ ని నిర్వహించారని తెలుసుకున్న స్రవంతి ఆ ఆడిషన్ లో పాల్గొనగా అందులో సెలెక్ట్ అయింది. కానీ ఇండస్ట్రీ గురించి తెలిసిన ప్రశాంత్ మాత్రం తనని పెళ్లి చేసుకోవాలంటే సినిమాల్లో గానీ టీవీలో గానీ చేయకూడదని చెప్పడంతో అప్పటికే ప్రశాంత్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న స్రవంతి తను చెప్పినట్లు చేసేందుకు ఒప్పుకుంది. ఇక కూతురు హైదరాబాద్ కి వెళ్లి హీరోయిన్ అయ్యే పనిని వదిలేసి ఇతర కులానికి చెందిన వ్యక్తితో ప్రేమాయణం నడుపుతుందని తెలుసుకున్న స్రవంతి తల్లిదండ్రులు స్రవంతిని చూడాలని ఉందని చెప్పి ఇంటికి పిలిపించి ఆ తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అలా 1 year స్రవంతి ఇంట్లోనే ఉంటూ ప్రశాంత్ తో సీక్రెట్ గా మాట్లాడుతుండేది. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ప్రశాంత్ తన ఫ్రెండ్స్ తో కలిసి అప్పు చేసి మరి ఒక హోటల్ బిజినెస్ ని స్టార్ట్ చేయగా అందులో పూర్తిగా లాస్ రావడంతో ఆర్థికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా స్రవంతికి పెళ్లి చేయాలని తన తల్లిదండ్రులు తమ బంధువుల అబ్బాయితో నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు. దీంతో స్రవంతి ప్రశాంత్ కి సీక్రెట్ గా ఫోన్ చేసి తనకి పెళ్లి చేయాలని చూస్తున్నారని చెప్పడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రశాంత్ స్రవంతిని వదులుకోలేక అనంతపూర్ నుండి హైదరాబాద్ కి వచ్చేయమని చెప్పడం జరిగింది. ఇక అలా స్రవంతి మరుసటి రోజు తన ఫ్రెండ్ ని కలిసి వస్తానని చెప్పి ఫేషియల్ కోసం తనకి ఇచ్చిన 500 రూపాయలతో హైదరాబాద్ కి వెళ్లే బస్ ఎక్కింది. అలా ఆ రోజు రాత్రి 7 గంటలకి హైదరాబాద్ కి రీచ్ అయిన స్రవంతి మధ్యరాత్రి 2 గంటలైనా కూడా ప్రశాంత్ తన దగ్గరికి రాకపోయేసరికి స్రవంతికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అలా తనకి నాన్ స్టాప్ గా కాల్ చేయడంతో ప్రశాంత్ 3 గంటలకి అక్కడికి రావడం జరిగింది. ఇక అలా కారు పంచర్ అయిందని అందుకే లేట్ అయిందని చెప్పి వీరిద్దరూ ఆ నైట్ హోటల్లో స్టే చేసి ఉదయాన్నే యాదగిరిగుట్టకి వెళ్లి ఇరు కుటుంబాలకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఇక అలా ఫైనాన్షియల్ గా అంతంత మాత్రమే ఉన్న ప్రశాంత్ ఆ సమయంలో స్రవంతిని ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో ఒప్పుకోరని ఒక హాస్టల్లో తనకి వసతిని కల్పించి అప్పుడప్పుడు స్రవంతిని కలుస్తుండేవాడు. ఇదిలా ఉంటే స్రవంతి తల్లిదండ్రులు కూతురు చేసిన పనికి పరువు మొత్తం పోయిందని కూతురుతో ఉన్న సంబంధాన్ని తెంచేసుకున్నారు. ఇక అలా 1 year అయినా ప్రశాంత్ స్రవంతిని ఇంటికి తీసుకెళ్లకపోవడంతో ప్రశాంత్ తనని మోసం చేస్తున్నాడని స్రవంతి అనుకుంది. కానీ ఈ క్రమంలోనే ప్రశాంత్ ఇంట్లో వీరిద్దరి విషయం తెలిసి గుళ్ళో పెళ్లి చేసుకున్నారని తెలిస్తే బంధువుల ముందు తమ పరువు పోతుందని వీరిద్దరికి మళ్ళీ రెండోసారి పెళ్లి జరిపించి ఇంట్లోకి రానివ్వకుండా బయటెక్కడైనా ఉండమని పంపించేశారు. దీంతో వీరిద్దరూ ఒక రెంట్ హౌస్ ని తీసుకొని లైఫ్ ని మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేశారు. ఇక అలా ఒకవైపు తన భర్తకి జాబ్ లేక మరోవైపు స్రవంతికి ఏం చేయాలో తెలియక వీరిద్దరూ ఆర్థికంగా సతమతమవుతూ చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో స్రవంతి తను యాంకర్గా మళ్ళీ తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేస్తానని అప్పుడైనా కొంతవరకు ఆర్థిక సమస్యలు తగ్గుతాయని చెప్పడంతో అందుకు తన భర్తకి కూడా వేరే దారి లేక ఒప్పుకోవడంతో ఒక యూట్యూబ్ ఛానల్లో యాంకర్గా తన లైఫ్ని స్టార్ట్ చేసింది. ఇక అక్కడ కొంతవరకు గుర్తింపు రావడంతో మరొక పేరున్న ఛానల్లో యాంకర్గా చేస్తున్నప్పుడే స్రవంతికి ఒక బాబు కూడా జన్మించాడు. ఇక అలా పవన్ కళ్యాణ్ మీదున్న అభిమానంతో తన కొడుక్కి అఖిరానందన్ అనే పేరుని కూడా పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే స్రవంతి యూట్యూబ్ ఛానల్లో సెలబ్రిటీల ఇంటర్వ్యూస్ చేస్తూ మూవీ రివ్యూలు చెబుతూ మధ్య మధ్యలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించగా అలా వచ్చిన గుర్తింపుతో స్రవంతికి 2017లో గోల్డ్ రష్ నీ ఇల్లు బంగారం కాను అనే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ షో ద్వారా స్రవంతి అంటే తెలియని వారికి తెలియడంతో ఒక ఛానల్ వారు స్రవంతికి పుష్ప టీమ్ తో ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఇచ్చారు. అలా ఆ తర్వాత ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇమాన్యుయల్ పక్కన స్రవంతికి స్కిట్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. ఇక అలా నిదానంగా ఈమెకి మంచి పరిచయాలు పెరగడంతో బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా యాంకర్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ తర్వాత స్రవంతి ఓటీటీలో వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ కి వెళ్ళగా అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ కంటెస్టెంట్ల మధ్యలో పుల్లలు పెట్టడంతో స్రవంతి 6వ వారంలోనే ఎలిమినేట్ అయింది. దీంతో చాలా వరకు నెగిటివిటీని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా అప్పటి వరకు డీసెంట్ గా నార్మల్ డ్రెస్సింగ్ తో కనిపించిన స్రవంతి ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిందో అందాలని ఆరబోస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ ని అప్లోడ్ చేయడం మొదలెట్టింది. ఎందుకంటే అనసూయ లాంటి యాంకర్స్ కూడా పెళ్ళ 2 పిల్లలున్నా అందాల ఆరబోతని చేయడం వల్లే ఇప్పటికీ అటు యాంకర్ గా ఇటు సినిమాల్లో కూడా ఛాన్సులు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక అలా స్రవంతి డ్రెస్సింగ్ పై నెటిజన్లు స్పందిస్తూ పెళ్ళై ఒక బాబున్నా కూడా ఎందుకంతలా బరి తెగిస్తున్నావు అని కమెంట్లు పెట్టడంతో ఆ కమెంట్స్ కి స్పందించిన
స్రవంతి తను ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళిందంటే దాని వెనుక 10 ఏళ్ల కష్టం ఉందని, తన డ్రెస్సింగ్ విషయంలో కుటుంబ సభ్యులకి ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు బయట వారు ఏమనుకుంటే తనకేంటి అంటూ రిప్లై ఇవ్వడంతో అప్పటి నుండి స్రవంతిని కొంతమంది ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడు గ్లామర్ ఫొటోస్ పోస్ట్ చేసే స్రవంతి రీసెంట్ గా అప్పట్లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ తనకి 40 రోజుల నుండి విపరీతమైన బ్లీడింగ్ అవుతుందని, డాక్టర్ ని వెళ్లి కన్సల్ట్ చేసే టైం లేక స్కానింగ్ కూడా చేయించుకోలేదని, అలా తనకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు షూట్ జరిగిందని, ఆ టైంలో విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్ని కలవగా టెస్ట్ చేసిన డాక్టర్ తనకి ఫైబరాయిడ్స్ అనే సమస్య వచ్చిందని, అందుకు ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాలని చెప్పడంతో తను అడ్మిట్ అయిందని, అలా ఆ సర్జరీ సక్సెస్ఫుల్ గా జరిగిందని, కానీ ముందులా నడవాలంటే తనకి 4 నుండి 5 వారాల టైం పడుతుందని చెప్పుకరావడంతో పాటు అందరూ తనలాగే హెల్త్ ని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోండి అని స్రవంతి చెప్పుకరావడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే తన గ్లామర్ తో అటు యాంకర్ గా ఇటు నటిగా వరుసగా బిజీగా ఉన్న స్రవంతి హే భగవాన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను తన కెరియర్ ని 2009లో స్టార్ట్ చేసిందని, దాదాపు 1000కి పైగా ఈవెంట్లు చేసిందని, దీంతో తన దగ్గర కోట్లలో డబ్బుందని అందరూ అనుకుంటున్నారు గాని నిజానికి తనకి ఉండడానికి సొంతిల్లు కూడా లేదని, తన చుట్టూ ఉన్నవారు అవసరంలో ఉన్నారంటే తాను వారికి ఇచ్చేస్తానని, అంతేకాకుండా ఆ మధ్యలో తన భర్త బిజినెస్ ని స్టార్ట్ చేయగా ఆ బిజినెస్ లో నష్టాలు వచ్చి ఇల్లు కోసం దాచుకున్న డబ్బుని మొత్తం అప్పుగా కట్టాల్సి వచ్చిందని, దీంతో మళ్ళీ లైఫ్ ని జీరో నుండి స్టార్ట్ చేశానని చెప్పడంతో స్రవంతి వ్యాఖ్యలు హల్చల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు గ్లామర్ గా డ్రెస్ లేసిన స్రవంతి ఎప్పుడైతే శివాజీ ఈమె డ్రెస్ ని చూసి పొగిడాడో అప్పటి నుండి పద్ధతిగా రెడీ ఈవెంట్స్ ని చేయగా ఇండస్ట్రీలో స్రవంతి వల్లే డ్రెస్లపై ఇంత పెద్ద ఇష్యూ స్టార్ట్ అయిందనే వార్తలు వచ్చినా స్రవంతి మాత్రం ఆ మాటలకి స్పందించలేదు. స్రవంతి డ్రెస్సింగ్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, చూపించే అద్దాన్ని బట్టే నీ రూపం కనిపిస్తుంది, నీ ఆలోచనల్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. ఇది ఫోక్స్ స్రవంతి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.